కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని రత్నపల్లి గ్రామంలో గురువారం తెలుగుదేశం నాయకులు మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి ఆనంద్ యాదవ్ల ఆధ్వర్యంలో పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం చిన్నారులకు నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో చిరకాలం జీవించి ఉండాలన్నారు. ఎమ్మెల్యే కేఈ తమ గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించారని ఈ సందర్భంగా ఆనంద్ యాదవ్ పేర్కొన్నారు. గ్రామంలో ఎటువంటి గొడవలకు తావివ్వకుండా అభివృద్ధి వైపు ఎమ్మెల్యే నడిపిస్తున్నారని ఆనంద్ యాదవ్ పేర్కొన్నారు. గ్రామంలో ఇంకా మిగిలిన సమస్యలను కూడా ఎమ్మెల్యే సహకారంతో పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆనంద్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చేసిన టీడీపీ కార్యకర్తలకి, రత్నపల్లె గ్రామం, యాదర్ల గ్రామం నుంచి ఇచ్చేసిన మన టీడీపీ కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన డిప్యూటీ సీఎం కె కృష్ణమూర్తి గారి తనయుడు, మన పత్తికొండ మన డిప్యూటీ సీఎం కె కృష్ణమూర్తి గారి తనయుడు, మన యంగ్ టైగర్ కె శ్యామన్న గారి 48వ జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా రత్నపల్లె యాదరుల గ్రామ టీడీపీ కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం జరిగింది. మన కె శ్యామన్న గారు ఇదే 100 ఏళ్ళు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని, ఇంకా ఇట్లాంటివి ఎన్నో జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని మా కార్యకర్తలు మేము అందరము కోరుకుంటున్నాము. రత్నపల్లె గ్రామంలో గత సంవత్సరంలో ఉన్న ఇబ్బందులు రత్నపల్లె గ్రామంలో మన శ్యామన్న గారు వచ్చి గమనించినాక ట్యాంక్ అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, నీటి సమస్యలు అయితేనేమి, బిల్డింగ్లు అయితేనేమి, ఇంకా రాబోయే పింఛన్లు కూడా ఇంకా స్టార్ట్ కాలే, చేస్తాము. అది కూడా మనకి ట్యాంక్, సీసీ రోడ్లు పూర్తి చేసినాము, ఇంకా కొన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. తాగునీరు సమస్య ప్రాబ్లం ఉంటే శ్యామన్న గారి దృష్టికి తీసుకుపోయి అన్నగారు దాన్ని సాల్వ్ చేయడం జరిగింది. కె శ్యాంబాబు గారు రత్నపల్లె గ్రామాన్ని గత ప్రభుత్వంలో రత్నపల్లె గ్రామంలో ఎప్పుడు ఏది గాని గొడవలు ఇవల్ల ఉండేటివి మన శ్యామన్న గారి దృష్టికి తీసుకుపోయి రత్నపల్లె గ్రామం ప్రశాంతంగా ఉండాలా, ఏ గొడవలు లేకుండా, ఏ సమస్యలు లేకుండా అన్ని సక్రమంగా చెప్పి రాజీ చేయడం కూడా జరుగుతుంది అందరినీ. ఇదే మన శ్యామన్న గారి జన్మదిన సందర్భంగా మన స్కూల్ పిల్లలు కూడా ఎదగాలని చెప్పి మన బుక్స్ అయితేనేమి, పెన్నులు అయితేనేమి, మన స్కూల్ పిల్లలు రాబోయే భవిష్యత్తులు భావితరాలని చెప్పి వాళ్ళని కూడా పిల్లలకి అన్ని రకాలుగా మనం చేయాలని చెప్పి రేపు పొద్దున కూడా దండలు కానీ వల్ల మనం శాలువలు కానీ జనవరి 1 రోజు ఆయనకి విరుద్ధంగా చెప్పినాడు మన ఎమ్మెల్యే గారు. రేపు మన ఎమ్మెల్యే శ్యామన్న గారిని కలవనికి వెళ్ళినప్పుడు మనము ఏదైనా కానీ బుక్స్ కానీ పెన్నులు కానీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. పిల్లలు